బెండకాయ ఫ్రై. బెండకాయలు తీసుకొని కడుక్కొని 1 ఇంచు సైజులో పొడుగ్గా కట్ చేసుకోవాలా. ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ వేసేసి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఫుల్గా పెట్టుకోవచ్చు. పచ్చిగా ఆనియన్, కొంచెం కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి నూనెలో వేయాల్సిన అవసరం లేదు, అట్నే వేయచ్చు. బాగా వేయించుకోవాలా, కొంచెం అక్కడే దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలా. అవి కొంచెం బాగా 30% ఉడికేంత వరకు సెంటర్లో అప్పుడప్పుడు కలబెడతా వేయించుకోవాలా. కొంచెం ఉప్పు వేసుకొని, పసుపు పొడి వేసుకొని కొంచెం వేయించుకోవాలా. ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకోవాలి. బాగా 30% ఉడికిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి 2 మినిట్స్ తీసేసుకొని కలబెట్టుకొని ఉడికిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకొనేసి పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటోలు సన్నగా కట్ చేసి పెట్టుకునేటి వేసుకొని పసుపు పొడి, కారపొడి కొంచెం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు, బెండకాయలు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలా. టమోటా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలబెట్టేసి మూత పెట్టుకోవాలి. టమాటాలు బాగా ఉడకాలా. కొంచెం ఉడికినా లేదని చూసుకుంటా బాగా ఉడికిన తర్వాత బాగా గొజ్జులాగా అవ్వాలి. బాగా కలబెట్టేస్తే గొజ్జులాగా అట్లా అయిన తర్వాత కట్ చేసి వేయించి పెట్టుకున్న బెండకాయలు అందులో వేసేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలా. కొంచెం గొజ్జులాగా ఉండాలి కాబట్టి చూసుకొని కావాలనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాలు అంటే ఉడకనిస్తే సరిపోతుంది. అంతే, బెండకాయ ఫ్రై రెడీ. అన్నంకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఇష్టమైనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.